బాగలేదు. మరి బాగలేని కారణంగా మనవంతు కర్తవ్యం ఏంది, ఈ రోజు దీనికి విరుగుడేందని చెప్పడానికి ఈ రోజు మీ ముందుకు ఈ విషయాలు పంచుకోవడానికి వచ్చినాం. ప్రప్రథమంగా ఈరోజు మనమే కాదు, భారతదేశంలో ఉన్న సంఘటిత అసంఘటిత కార్మిక సోదరులందరూ ఎవరు అంత సంతోషంగా లేని పరిస్థితి నాడు భారతదేశంలో కనబడతాం. ప్రధానంగా ఎందుకంటే లేబర్ కోడ్లు మీ అందరూ తెలుసు, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది జూలై 1 నుంచి రేపు అమలు కాబోతా ఉంది. ఇప్పటికే డ్రాఫ్ట్ నోట్స్ వచ్చింది. ప్రధానంగా మనకు సంబంధించిన 2-3 అంశాలు మీ దృష్టికి తెస్తారు. ఒకటి, ఆ యొక్క కోర్సు వలన మనలాంటి ఈ సిగరేట్కి సంబంధించి రక్షణకు సంబంధించి ఈ రోజు ఏదైతే వర్క్ ఇన్స్పెక్టర్ రోలు, మైన్స్ కంపెనీ, సేఫ్టీ కంపెనీల రోలు రేపు ఉండదు. అంటే ఈ రోజు యాజమాన్యం ఏది చేసినా, సేఫ్టీకి విఘాతం కల్పించినా, ఏది చేసినా ఇక దానికి క్వశ్చన్ చేసే అవకాశం ఉండదు. చాలా ఒక పెద్ద అంశం మన పక్కన పెడదాం. ఇక ఎన్నికలు మనందరూ తెలుసు. ఈనాడున్న పరిస్థితుల్లో రికగ్నైజేషన్ మన ఎన్నికలు జరిగితే 46.35% వస్తే రికగ్నైజేషన్ ఏఐటీసీకి వచ్చినాం. కానీ రేపట్లో ఉండదు. 51% ఎవరు వస్తే వాళ్ళే రేపు రికగ్నైజేషన్ గా గుర్తింపబడతారు. మరి అదొక ప్రమాదం ఏంటంటే, సరే పక్కకు పెడితే రేపు మనకు 12వ వేతన ఒప్పందం రాబోతా ఉన్నది. ఈనాడున్న పరిస్థితి ఏంటిది, 5 జాతీయ కార్మిక సంఘాలు కోల్ ఇండియా మేనేజ్మెంట్ తో మాట్లాడి మన జీతభత్యాలు పెంచుకునే అవకాశం ప్రస్తుతం ఉన్నది. కానీ ఈ యొక్క కోడ్లు అమలైతే అక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయి. నాకు తెలిసి 51% ఎవరికి రాదు. రాని పక్షంలో ఎవరు మాట్లాడాలి? కానీ కేంద్ర ప్రభుత్వం మరొక వాదన ఏంటిది, అసలు మీరు మేనేజ్మెంట్ మాట్లాడుకోవడం ఏంటిది, కాబట్టి కోల్ ఇండియా మేనేజ్మెంట్ తో మాట్లాడే అవకాశం లేదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించినట్టుగా మేము కూడా మీకు 5%, 6%, 7% మేము ప్రకటిస్తాం, మీరు తీసుకోవాలనే పద్ధతిలో ఈ రోజు మనకు సంబంధించిన 12వ వేతన ఒప్పందం. అంటే ఇవన్నీ రేపు మనం రాబోయే రోజుల్లో మనం ఎదుర్కొనే సమస్యలు, మన జీతభత్యాలకు సంబంధించి, లేబర్ కోడ్లకు సంబంధించి. వాస్తవంగా బీజేపీ ప్రభుత్వం మొదటి నుండి చెప్తా ఉన్నది, మేమేమి వ్యాపారాలు చేయదలుచుకోలేదు, మేము ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు నడపదలుచుకోలేదు, వీటన్నిటినీ అమ్మడమే మా లక్ష్యం అని చెప్పి ఓపెన్గానే చెప్పారు. వాళ్ళు ఎక్కడ శశమిషన్ లేవు, అనుమానం తావు లేకుండానే ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వంలో నడుస్తున్న ఏదైతే ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అన్నిటినీ ఒకటిగా అన్నింటినీ వేలు వేసే పరిస్థితి, లేకపోతే అమ్మేసే పరిస్థితి వచ్చేసింది. మరి ఈనాడు బొగ్గలకు సంబంధించి కూడా మనకు ఆ ఇబ్బంది వచ్చేసింది. ఎన్నడూ లేని విధంగా మన బొగ్గలు కూడా వేలులో మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్ గా మనం పరిపాలించే పాలకులు, ఒకవైపు కేంద్రం మీకు హక్కులు లేవు, మీ బ్లాకులు మేము కొనుక్కోవాల్సిందే అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. ఇది మనకు తీవ్రమైన నష్టం. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వంతు సహకారం ఏమైనా ఉందా అంటే, నేను ఇప్పుడు చెప్పినప్పుడు చెప్తా వాళ్ళ సహకారం ఏందో. మరి ఇలాంటి పరిస్థితిలో ఇంత పెద్ద సంస్థ ఎక్కడ వస్తుంది? కాబట్టి దీన్ని అంతా మీ ముందు పెట్టాలి, దీన్ని ఆలోచింపజేయాలి. ఇప్పుడు అన్ని కార్మిక సంఘాలు ఒక వేదిక మీద రావాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే ఇది చిలికి గాలి వాళ్ళలాగా ఈరోజు ఎక్కడ చూసినా సిగరెట్ ఒకప్పుడు ఎక్కడైనా ఒక సాటు మాటుకు తెరసాటుకు ఏదైనా అవినీతి జరిగేది. ఓపెన్ మార్కెట్ అయిపోయింది ఈరోజు. ఇది నేను చెప్పట్లేదు. మన మీడియా చూస్తే, ఎలక్ట్రానిక్ మీడియా చూసినా లేకపోతే ఇంకోటి చూసినా అవినీతికి కేంద్ర బిందువు ఏంటంటే సిగరెట్ అయిపోయింది ఈరోజు. మరి అలాంటి పరిస్థితుల్లో ఎంతకాలం నడుస్తుంది. అందుకనే నూతన బొగ్గలది ఒక మొదటి అంశంగా మీకు దృష్టి తెస్తా. సిగరెట్లో యువ కార్మికులు 40 సంవత్సరాలు ఇంకా పనిచేయాలి. నిన్న మొన్న ఎక్కినోళ్ళు ఇంకా మన డిమాండ్ వేరున్నాయి. అందుకని దీన్ని 4 భాగాలు చేయాలి. ఒకటి నూతన ప్రోగ్రాంలు, రెండోది ఆర్థిక అంశం, మూడోది రాజకీయ జోక్యం, 4 సిగరెట్ కార్మికుల సమస్యల పరిష్కారం. 4 భాగాలు చేస్తే మొదటి భాగం ఈ రోజు సిగరెట్ లో కొత్త బావులు ఉన్నాయా, ఉంటే ఎక్కడ ఉన్నాయి, వాటి పరిష్కారానికి మరి ఏమి చొరవ చూస్తుంది ప్రభుత్వం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఈ రోజు ఒకసారి మీ గోదావరి గారి ప్రాంతం చూద్దాం. మీ దగ్గర ఏముంది? ఒకటే రూపాయి ఉంది. వకీల్పల్లి మీ ఆర్జిటీలో ఉంది. ఆర్జిటీలో ఏఎల్పీ ఉంది. అక్కడ 11 ఇంక్లైన్, 1 ఇంక్లైన్, 2 ఇంక్లైన్ ఉంది. నేను 2 ఇంక్లైన్ లో గ్రేట్ మీటింగ్ పెడితే సంవత్సరం నుంచి ఉత్పత్తి వస్తలేదా?
సంవత్సరం అయింది ఉత్పత్తి వస్తలేదు. ఎందుకు వస్తలేదు అంటే ఆ ఓసిపోయి ఓర్పడినంత పోయడం వల్ల రూఫ్ ఆగట్లేదు. అంటే కానీ నాకు తెలిసి అది క్లోజర్ ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. అంటే ఒక్కొక్క బాయి లైఫ్ తగ్గుతా ఉంది. అదేవిధంగా శ్రీరాంపూర్ లో అసలు బెల్లంపల్లి పెద్ద ఏరియా. శ్రీరాంపూర్ లో అండర్గ్రౌండ్ మైన్లు ఎక్కువ ఉన్నాయి, కానీ మన RK6 బంద్ అయింది. ఇంకా తొందరలో 4-5 సంవత్సరాలు 2-3 బాయిలు బంద్ అయింది. మందమని చూసుకున్నట్టయితే KK5 ఈ రోజు ఇంకా 2027 చివరికల్లా క్లోజ్ అయిపోతుంది. అక్కడ 900 మంది ఏదో పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా కాసుపేట 1-2 కొంచెం పర్వాలేదు, అదొక 15 నడుస్తుంది. శాంతిగర్లో నాకు తెలిసి అదొక వైట్ ఎలిఫెంట్. పెట్టుబడి పెట్టడం తప్ప దాని నుంచి మనకి ఇంతవరకు బొగ్గు తీసుకోలేదు. వేల కోట్ల రూపాయలు పెట్టుబడిన చరిత్ర ఉంది, లెక్కలు తీసినా తెలుస్తుంది. ఇది అధికారులకు తెలియదా? ఎందుకు పెడతా ఉన్నాం? దాని రాదని తెలుసు కదా. ఎవరి కమిషన్ల కోసం పెడతా ఉన్నాం? దీన్ని అడిగే నాదు లేడు. అక్కడ 400 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. మొన్న మీటింగ్ పెడితే వాళ్ళందరూ వచ్చి సార్ మమ్మల్ని అందరినీ భూపాలపల్లి పంపిస్తారంటే కదా, నిజమైన అంటా ఉన్నాం. అంటే ఎక్కడ స్థిరంగా కార్మిక వర్గానికి కొత్త బాయి వచ్చిన సందర్భం నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి ఎక్కడ ఒక బాయి రాలేదు. ఏమైనా వచ్చినాయంటే ఈ అండర్గ్రౌండ్ బాయిలు బంద్ అయితే వాటిని ఓపెన్ కాస్ట్ తీసుకోవడం తప్ప వర్జిన్ మైన్ ఒక్కటి కూడా మనకు అలిగేట్ కాలేదు. దానికి కారణాలు మనం చూడాలి. అదేవిధంగా గోలేటి ప్రాంతం చూస్తే కైలు కూడా ఓపెన్ కాస్ట్ 2 సంవత్సరాలు బంద్ అయింది. ఈ లోపు గోలేటి ఓపెన్ కాస్ట్, మాదాడ ఓపెన్ కాస్ట్ రాకపోతే అక్కడ శూన్యం. ఆడ కార్మికులు ఎక్సర్సైజ్ ఇవి పోతే కొత్తగూడెం రీజన్ పోతే మీ అందరూ తెలియాలి. కొత్తగూడెం వాళ్ళు, మనుగూరు వాళ్ళు, ఇళ్ళందరూ పనిచేసే వాళ్ళు ఉంటే తెలుస్తుంది. ఒకప్పుడు 25,000 మంది పనిచేసేది ఆ రీజన్. మొత్తం కలిపితే 5,000 కూడా లేరు. ఈరోజు ఇళ్ళందరూ 325 మంది మాత్రమే పనిచేస్తా ఉన్నారు. కొత్తగూడెంలో మొత్తం కలిపితే 21 మంది సత్తుపల్లి సురువు చేస్తా ఉంటారు. మనుగూరు 2,400 మంది పనిచేస్తా ఉన్నారు. మనుగూరు ఇంకా పీకే ఓస్2 టిప్ సైడ్ బ్లాక్ రాకపోతే అది 2030 వరకు అది క్లోజ్ అయిపోతుంది. మరి ఇలాంటి ఈ పరిస్థితిలో కేవలం ఒక భూపాలపల్లి మాత్రమే అండర్గ్రౌండ్ మైలు స్థిరంగా ఒక 30 ఏళ్ళు నడిచే అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో యువ కార్మికులకు సంబంధించిన భవిష్యత్